తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్లీజ్ డోంట్ పానిక్. వరుణ్ లేడా? యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను. వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు. మాల్ని, ఐఎమ్ ఎ పేషెంట్. యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మృగంలా అయిపోతాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఆ రోజు జరిగింది, ఐ మీన్ మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ వెల్. ఓకే 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 ఓకే. ఈ బొకే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. Can I have sex with you again? ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఈ ఒక్కసారి మళ్ళీ ప్లీజ్ కాదంతో మళ్ళీ ప్లీజ్ 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 ఈ ఒక్కసారి ఏ ప్లీజ్ ఏ ఒక్కసారే కదా అడుగుతున్నాను. ఒక్కసారి కాదు ప్లీజ్. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ వన్ లైఫ్. డోంట్ సే నో ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ జస్ట్ వన్ మోర్ టైం. యాజ్ ప్రామిస్డ్, మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసి ఇచ్చాను. రెండోసారి అది మీ పిచ్చి. అలా చేసి ఉండకూడదు. ఏమంటున్నావు నువ్వు? మరి అలాగైతే షీస్ రెడీ అని నాకు మెసేజ్ ఎందుకు పంపావు? అది తను మెంటల్లీ ఫిట్, నథింగ్ టు వరీ అని అర్థం. వరుణ్, పెద్ద యోగ్యుడిలా మాట్లాడుకో. ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు? ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్, క్వైట్ ఏ హార్డ్ నట్. ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఏమంటుంది? ఇప్పుడు నాకేం వద్దు వరుణ్. కెనడా వెళ్ళాలని కూడా లేదు. ఆ ప్రకాష్ వాడొక మృగం. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. సో వాడిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. అయ్యో మాలిని, ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారలేదు, మారదు. ఐ లవ్ యూ. పోలీస్కి లిసన్ వెళ్తే మన పరువు అయిపోతుంది. వెరీ గుడ్. అది ఒప్పుకోలేదు. ఏమంది? లేదు వరుణ్, వాడిని వదలకూడదు. నాతో నువ్వు ఉంటావు కదా. నువ్వేం చెప్పావు? ఇదేం ప్రశ్న? నేను నీతోనే ఉంటాను మళ్ళీ. ఏంటయ్యా అలా చెప్పావు? మనకెందుకమ్మా వదిలిపారే అని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయపోయావా? అయినా అదేం చేస్తుందిలే. మీరు మర్చిపోయారేమో, మాలిని ఒక నర్స్.
అయితే ఒక చిన్న డిఎన్ఏ టెస్ట్. అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా. కథలో నేను ప్రేమికుడు, మీరే కాముకుడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచ్చా, ఇందులో బ్లాక్మెయిలే ఉంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓ షట్, వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్ ఐ గెస్. ఇరుక్కుంటాంలా ఉందే. ఇరుక్కుంటాం కాదు, ఇరుక్కుంటారు. ఏమయ్యా, మనిద్దరం కొమ్మక్కాయ ఎన్ని చేసాం? ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా? యో, హెల్ప్ చేయవయ్యా. చా, అన్నీ కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా? వరుణ్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఫుల్ స్టాప్ పెట్టేసి చంపే కిల్హర్. మాలిని, మాలిని, త్వరగా బయలుదేరు. ఎక్కడికి? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వైజాగ్ వెళ్ళిపోతాం. గెట్ రెడీ, ఓకే? వైజాగ్ ఎందుకు? ఏంటి ఎందుకు అని అడక్కు, వెంటనే బయలుదేరుతాం. వరుణ్, ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం. వైజాగ్ ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే బయలుదేరాలి. లుక్ హియర్ మాలిని, డూ యూ ట్రస్ట్ మీ? గుడ్, దెన్ గెట్ రెడీ. లెట్స్ స్టార్ట్ నౌ. హే, ఆ బ్యాగ్ ఏంటి? Yeah, we are in the mall. I'll call you back. ఏమైంది? సైజ్ కరెక్ట్ కాదు. వెళ్దామా? టైర్డ్గా ఉంది. ఓకే, పద. మాలిని, నువ్వు ఇక్కడే ఉండు, నేను పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకొస్తాను, ఓకే? మర్చిపోయాను, బ్యాగ్. ఐల్ బి బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, నేను చెక్ చేయాలి, బ్యాగ్ ఇవ్వు. నన్నా? నిన్నే బ్యాగ్ అమ్మా, ఏం చూస్తున్నారు? సార్ ఇది చూడండి. ఏంటిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏంటిది? నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. వాట్ ఇస్ దిస్? సరే సరే నడ. నేను చెప్పేది వినండి. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చెప్తుంది కానీ నడు నడ నడు. వరుణ్! వరుణ్! పిచ్చి కుక్కలు. ఫు! ఆ దేవుడు అసలు ఉన్నాడా చచ్చాడా? నమస్తే అక్క. నమస్తే అక్క. నమస్తే నమస్తే అక్క. నమస్తే. ఏయ్, అక్క పిలుస్తోంది, వెళ్ళు. కొత్త మాటలు రావా? ఏయ్, నిన్నేనే. వచ్చు. బాగానే మాట్లాడుతున్నావుగా, మరేంటి గుడ్లప్పగించి చూస్తున్నావు? నేను పొమ్మని చెప్పానా? ఏ కేసు? బ్రాతలా? ఇప్పుడే కదా గుడ్లప్పగించి చూడొద్దన్నాను. ఏయ్,
వెళ్ళి నీ పని చూసుకోవే. వెళ్ళండి. జానకి, నిన్ను చూడ్డానికి మీ వాళ్ళు వచ్చారు. వస్తున్నా. మాలిని, నన్ను చూడ్డానికి వచ్చింది ఎవరో తెలుసా? మా నాయన, అమ్మ, తమ్ముడు. ఓ, మాది పేదల కోసం, న్యాయం కోసం పోరాడే వర్గం. వెన్నుపోటు పొడిచేవాళ్ళని మేం క్షమించాం. తండ్రైనా సరే, కొడుకైనా సరే, చావే శిక్ష. నా మొగుడు మా వర్గంలో వాడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. డబ్బుకి ఆశపడి మా వర్గాన్ని పట్టేవాళ్ళని చూశాడు. విషయం తెలిసిన వెంటనే నా చేతులతోనే చంపేశాను. అప్పుడు మీరు కడుపుతో ఉన్నారని తెలీదా? తెలిసినా నేను అదే చేసేదాన్ని. నేను బయట ఉంటే నన్ను వదలరు. అందుకే పోలీసులకి సరెండర్ అయ్యాను. సరే, నా ఫ్లాష్ బ్యాక్ నీ పక్కన పెట్టు. నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారుందాక. వరుణ్ కార్తికేయ, అదే కదా వాడి పూర్తి పేరు. కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు. ముందు వాడు ట్రై చేస్తాడు, తర్వాత అరేంజ్ చేస్తాడు. దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం. వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని. అది నువ్వే. ఇంకా ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు. పెద్ద ల్యాండ్ లాడు, దొంగ నా కొడుకు. వాడు చూడ్డానికే హీరోలా ఉంటాడు, కానీ పెద్ద విల్లన్, పచ్చి నెత్తురు తాగే మృగం. అదే వాడి అస్సలు స్వరూపం. నీ గురించి తెలుసుకున్నాను, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్. బాగున్నావమ్మా? నిన్నలా అడిగి కామెడీ చేయటం నాకు తెలీదు. కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని. ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేసావు. నీ దగ్గరున్న దయ, జాలి, కరుణ, మానవత్వం వాళ్ళ దగ్గర లేదు. అమ్మా, నీ జీవితం ఆ జైల్లోనే గడిచిపోకూడదు. ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషులా వచ్చారు. మాలిని, నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను. మొత్తం రాసేవాడినే. కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులు అవుతారు. కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత
సాధించాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా. వెళ్తాను తల్లి, వెళ్తాను. అయ్యో అమ్మా నొప్పి. అమ్మా అక్క అక్క ఏమైంది అక్క? ఏమైంది? ఒక్క సెకండ్ ఉండండి, ఇప్పుడే వస్తా. అమ్మా వార్డెన్! ఎవరైనా రండి! వార్డెన్! జానకి అక్క, నొప్పులు వస్తున్నాయి. అయ్యో తట్టుకోలేకపోతున్నా. వార్డెన్! జైలర్! వార్డెన్! పిలవండి. వార్డెన్! ఎవరైనా త్వరగా రండి, జానకి నొప్పులు అక్క, ధైర్యంగా ఉండండి అక్క. ఏమైంది? తొందరగా డాక్టర్ని పిలవండి. తొందరగా డాక్టర్ని పిలవండి. అక్క ఏం లేదు అక్క. ఏం లేదు, టెన్షన్ పడకండి. మళ్ళీ ఏదో ఒకటి చేయమ్మా. వెంటనే వేడి నీళ్ళు తీసుకురమ్మని చెప్పండి. అయ్యో తట్టుకోలేకపోతున్నానే. అక్క రిలాక్స్ అవ్వండి తొందరగా. అక్క నేను చెప్పేది వినండి అక్క. డాక్టర్ ఫోన్ చేశాను, మెసేజ్ ఇచ్చామమ్మా త్వరగా రమ్మని. బాలని నా బిడ్డని చూడకుండా నేను చచ్చిపోతానేమో. అలా ఏం కాదు, అంత మంచిగానే జరుగుతుంది. మీరు పుష్ చేయండి. బేబీ బయటకు వస్తుంది. మళ్ళీ చూడుక పుష్ చేసి. ఏం కాదమ్మా జానకి, ఏం భయపడి పుష్ చేయండి అక్క. నీకేం కాదు. అలా ఏం కాదక్క, నీకేం భయం లేదమ్మా. మేమంతా మీ బిడ్డ కోసం పుష్ చేయండి అక్క. అలాగే అక్క. అయ్యో అక్క ఇంకా ఇంకొంచెం కష్టపడి పుష్ చేయండి అక్క. పుష్ చేయండి, పుష్ చేయండి అక్క. గుడ్ గుడ్. అలాగే అలాగే అక్క. ఇంకొంచెం అక్క, కొంచెం పుష్ చేయండి. ఏం బిడ్డ మమ్మీ? ఆడపిల్లక్క. అమ్మయ్యా. డాక్టర్ ఎక్సెస్ బ్లీడింగ్ అయింది. సరే నేను చూస్తాను. ఏంటక్కడ ఆ సౌండ్ ఏంటి? శాలు ప్లీజ్ ఏడవకు, రిలాక్స్. ప్లీజ్ డోంట్ క్రై. దీపక్ నన్ను కొంచెం ఏడవనిస్తావా ప్లీజ్? శాలిని, నా గురించి బాధపడకు. జైలన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు. చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా. శాలిని ఇక్కడ చూడు, భయపడకు. నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా. ఇక్కడ చూడు, నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు. శాలు తను ధైర్యంగానే ఉంది కదా, ప్లీజ్ స్టాప్ ఇట్. దీపక్,
చెప్పండి. నువ్వు శాలినికి సపోర్టివ్గా ఉండాలి. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను. కెన్ యూ డూ దట్ ఫర్ మీ? అఫ్ కోర్స్. శాలిని నేను భద్రంగా చూసుకుంటానా, మీరు వరీ కాకండి. ఐ లవ్ హర్. ఇక్కడ చూడు, విశ్వనాథం గారు గుర్తున్నారా? పైఎంసీలో మీట్ అయ్యావు కదా, ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది. చివరిగానా? ఆయన అడ్వకేట్ని వెళ్ళి మీట్ అవ్వు. మాలిని టైం. సరే, బయలుదేరండి. కళ్ళు చూడు, అంతా జానకిలాగే ఉంది. లేదు లేదు, అంతా వాళ్ళ నాన్నలాగే ఉంది. వాళ్ళ నాన్న నువ్వు చూసావా? ఇవ్వక ఎత్తుకుంటాను. ఆగు, పాపను అడుగుదాం. పాప, ఎవరి దగ్గరికి వెళ్తావమ్మా? జీవిత ఖైదీ దగ్గరికి వెళ్తావా? ఉరి దగ్గరికి వెళ్తావా? 3 సంవత్సరాలు కడతావా? నోరుమయ్యి, పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాటలా ఇవి? ఎవరు? కృష్ణవేణి. సూసైడా లేకపోతే ఏమో, ఎవరికి తెలుసు? అక్క, అక్క, మీకు విషయం తెలుసా? ఏంటి? ఆ కృష్ణవేణి లేదు. లేదు, తెలుసు. ఎలా అక్క? ఇంత పకడ్బందీగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది? సూసైడ్ అంటావా లేదా మర్డరా? అవును, ఏం చెప్తున్నావు అక్క? మర్డరే అని చెప్తున్నా. నీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక ప్రకాష్ వాడు పంపించిన కుక్క. ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది. ఏమంటున్నారు? మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టేబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది, ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా? బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు. అందుకే చడి చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే.
నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో 5 సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది. 25 ఏళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అధిక రక్తస్రావం జరగడంతో ఇన్ఫెక్షన్ సోకింది. శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి 3 కొవ్వొత్తులను, ఒక నూనె సీసాను వెలికితీసినట్లు వైద్యులు తెలిపారు. పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగభరితంగా తమ విచారాన్ని, తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. జో 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 మాలిని, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను బయటకు వెళ్ళాలి. వెళ్ళి చంపాలి. 5 సంవత్సరాల పసిబిడ్డను రేప్ చేస్తున్నారు. 70 ఏళ్ల ముసలమ్మని రేప్ చేస్తున్నారు. ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతోంది. ఏదో జరిగింది, మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా. కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా. నేను వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. వీళ్ళని వదలకూడదు. ఆ? నా వల్ల కాదనుకుంటున్నారా? నీ వల్ల కాదని నేను అనుకుంటానా? ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి. వరుణ్, ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముందు నా లాయర్ని రప్పిస్తాను. నిన్ను బయటికి పంపే ఏర్పాట్లు చేస్తాను. కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు. ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు. నో పాస్ట్ కన్విక్షన్, అందువల్ల ఈజీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.